విజయవాడలో వరద విలయతాండవం చేస్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక రాజకీయ మేధావి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు మార్గదర్శికి మేలు చేస్తున్నాడు. జగన్ 1030 కోట్లు అప్పుడు అటాచ్ చేశాడు, చంద్రబాబు ఈ 1030 కోట్లని రిలీజ్ చేశాడని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమయం లేదు, సందర్భం లేదు, ఎప్పుడు ఏం వాగాలో కూడా తెలియని ఈ రాజకీయ మేధావి నిన్న అసందర్భంగా ప్రెస్ మీట్లు పెట్టి వాగుతున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడ వరదల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఈయన మాత్రం రాజమండ్రిలో కూర్చొని సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ వాళ్ళని పిలిపించుకుని ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో వాగుతున్నాడు. నువ్వు అది చేయకూడదు చంద్రబాబు, ఇది చేయకూడదు అని చెప్పేసి. అసలు ఏం సందర్భం, ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఈ రాజకీయ మేధావికి. విజయవాడలో లక్షల మంది వరదల్లో చిక్కుకొని సరైన సమయానికి ఆహారం లేక, నీళ్లు లేక, చిన్నపిల్లలకి పాలు లేక, ముసలోళ్ళు ఉంటారు, బీపీలు షుగర్లు వచ్చింటాయి, వాళ్ళకి ట్యాబ్లెట్లు ఉన్నాయో లేదో ఇవన్నీ వదిలేసి ఈయన మాత్రం మార్గదర్శి కేసుని నిన్ననే తీసుకురావాలా బయటికి ప్రెస్ మీట్ పెట్టి. ఓ 15-20 రోజులు ఆగొచ్చు కదా. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడ వరదల్లో సహాయ సహకారం నిమగ్నమయ్యి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాత్రి లేదు తేడా, రాత్రి పగలు తేడా లేకున్నట్లా తిరుగుతూ ఉంటే వరదల్లో ఈయన మాత్రం రాజమండ్రిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మార్గదర్శికి మేలు చేశాడు. అంతే. ఎప్పుడెప్పుడు బయటకు వస్తామో, ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లుదామా అనే చూస్తూ ఉంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. 75 సంవత్సరముల వయసులో వరద నీళ్లలో తిరుగుతూ అప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించుకుంటూ అధికారుల ద్వారా తెలుసుకుంటూ తను నిద్రపోకుండా అధికారులని నిద్రపోనివ్వకుండా వరదల్లో తిరుగుతూ ఉంటే ఈయన ప్రెస్ మీట్లు పెట్టి నన్ను పట్టించుకోండి, నన్ను ఎవడు చూడడం లేదని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు. ఆ సమయం సందర్భం ఉండాలి కదా. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి, దేని గురించి మాట్లాడాలని. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టు, ఫలానా చోట ఈ వరదలో ఫలానా వాళ్ళకి సహాయం అందలేదని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పు, సలహాలు సూచనలు ఇవ్వు ప్రభుత్వానికి. లేకుంటే విమర్శించు, మీరు అక్కడ అది అందించలేదు, ఇది బాగు చేయండి అని చెప్పేసి. అరే అమ్మ, సమయం లేదు, సందర్భం లేదు. ఎప్పుడంటే ఎప్పుడు మార్గదర్శి అంటావు, ఈనాడు అంటావు, రామోజీరావు అంటావు, చంద్రబాబు మేలు చేశాడు అంటాడు, 1000 కోట్లు రిలీజ్ చేశాడు, మార్గదర్శివి ఎందుకు రిలీజ్ చేసామని అడుగుతావు. అసలు సమయమా, సందర్భమా, ఎప్పుడు ఏం మాట్లాడాలి కూడా తెలియదు నీకు. నువ్వేం రాజకీయ మీద వేదన. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఏడుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మార్గదర్శి యొక్క అకౌంట్లన్నీ సీజ్ చేసి సుమారుగా 1030 కోట్లు ప్రభుత్వం అటాచ్ చేసుకుంది. జగన్ గారి ప్రభుత్వంలో మార్గదర్శి యొక్క డబ్బులు 1030 కోట్లు అటాచ్ చేసేసుకుంది. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు రాగానే ఈ 1030 కోట్లు ఏదైతే ఉన్నాయో ఇవి రిలీజ్ చేశారు అనే వీడి ఏడుపు. ఈ రిలీజ్ చేసి మార్గదర్శి డబ్బులు రిలీజ్ చేసి మార్గదర్శికి, రామోజీరావు గారికి సహాయం చేశాడు, మేలు చేశాడు అని వేడుపు. ఆయన చేశాడు లేదో అది వేరే క్వశ్చన్, మనకు అనవసరం. కానీ నువ్వు చెప్పాల్సిన అంశం ఏంటి? అవసరం లేదు, ఈ సమయంలో నీ టాపిక్ అవసరం లేదు, ఈ మార్గదర్శి టాపిక్ అవసరం లేదు. రాష్ట్రం మొత్తం వరదల్లో చిక్కుకుని ఎక్కడెక్కడి నుండో వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే విజయవాడకు నువ్వు ప్రశాంతంగా ఏసీ రూముల్లో కూర్చొని ప్రభుత్వాన్ని నిందిస్తుంటావు. అవసరమా? ఏం బతుకే అనేదా? నిన్ను ఎవ్వడు పట్టించుకుంటే నీకు నువ్వుగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాల మీద అరుస్తుంటావు. నువ్వేం శాడిస్టో అర్థమే కాదు. సీఎం గారు అన్నీ వదిలేసి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నీ వదిలేసి గత 3-4 రోజులుగా విజయవాడలోనే ఉంటూ అప్పటికప్పుడు పరిస్థితుల్ని చక్కబెడుతూ ఉన్నారు. ఆయన వేదన చెందుతున్నాడు. చివరి వరకు ఉండే మనుషులకు సహాయం అందించలేకపోతున్నామని చాలా బాధపడుతున్నాడు.
ఉన్న దాంట్లో ఎంతోమందికి అందిస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. చివరి వరకు వెళ్ళని పక్షాన డ్రోన్ల ద్వారా ఇస్తున్నారు, హెలికాప్టర్ల ద్వారా ఇస్తున్నారు, ట్రాక్టర్ల ద్వారా పంపిస్తున్నారు. ఇంత చేస్తున్నారు, నువ్వు అన్నీ వదిలేసి సమయం లేదు, సందర్భం లేదు, ఇష్టానుసారంగా వాగుతుండవు. నీ అమ్మ నువ్వేం మంచి ఉండవలే మనిషేనా నువ్వు? మానవత్వం లేదా నీకు? చచ్చిపోయిందా మానవత్వం? ఉండవలే. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వభావం ఎట్లా అంటే, ఎవ్వడూ పట్టించుకోకపోతే వీడే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, నన్ను పట్టించుకోండి అంటాడు. ఓ 10 రోజులు పేపర్లలో టీవీలలో ఉంటాడు ఈయన చర్చ. అదే ఈయన లక్ష్యం ముందు. లేకుంటే ఈయన ఎవడు బయటికి పిలుస్తాడు? ఎవ్వడు దేకడు. ఈడే బయటకు వచ్చి ఈడే ప్రెస్ మీట్లు పెట్టి ఏవో వాగుతా అంటాడు. నేను అట్లా, నేను ఇట్లా, నేను ఇది, జగన్ గారు అది, రాజశేఖర్ రెడ్డి గారు అభిమాని, నేను ఇది, నేను చంద్రబాబు అది చేశాడు, పవన్ కళ్యాణ్ ఇది చేయాలి, కేసీఆర్ ఇది చేయాలి, రేవంత్ రెడ్డి అది చేయాలి అని అన్ని సలహాలు ఇస్తుంటాడు. వీడు చేసింది ఏంలే. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ సహాయ సహకారాలు విజయవాడ వరద బాధితుల కోసం చేస్తూనే ఉండండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉండండి, ప్రజలకు ఏం కావాలో అది ఇస్తూ ఉండండి. జై హింద్.